బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రస్తుతం ఇండియాలో ఉన్నారు. వాస్తవానికి ఆమె బ్రిటన్లో ఆశ్రయం పొందాలనుకున్నారు. అయితే ఆమెకు ఆశ్రయం ఇవ్వడానికి బ్రిటన్కు సాంకేతిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఆమె ఇండియాలోనే మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సోమవారం నాడు బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున హింస చెలరేగడంతో ఆమె ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇండియా పారిపోవలసి వచ్చింది. ఇండియా ఆమెకు ఆశ్రయం కల్పించింది. మరి ఇండియా ఆమెకు అధికారికంగా శరణార్థి హోదాను కల్పించడానికి గల విధి విధానాలేంటో ఓసారి చూసేద్దాం. బంగ్లాదేశ్లో గత సోమవారం నాడు చెలరేగిన హింసకు షేక్ హసీనా తన సోదరితో కలిసి ఇండియాకొచ్చారు. ఇండియాలో కొన్ని రోజుల పాటుండి బ్రిటన్కు వెళ్దామనుకున్నారు. అయితే బ్రిటన్ ఆమెకు రెఫ్యూజీ హోదా ఇవ్వాలంటే కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఆమె మరికొన్ని రోజుల పాటు ఇండియాలో ఉండాల్సి వస్తోంది. కాగా హసీనా కుటుంబ సభ్యులు బ్రిటన్లో ఉన్నందువల్ల ఆమె అక్కడికి వెళ్లాలనుకున్నారు. అయితే బ్రిటన్ వలసవాద విధానాల విషయానికొస్తే శరణార్థి హోదా కావాలనుకున్న వ్యక్తి బ్రిటన్లో ఉండాలి లేదా బ్రిటన్ వీసా అన్నా ఉండాలి. అయితే హసీనా వద్ద బ్రిటన్లో పర్యటించడానికి వ్యాలిడ్ వీసా లేకుండా పోయింది. అందుకే ఆమె బ్రిటన్ వెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక ఇండియా విషయానికొస్తే ఆమెను ఇండియాలోనే అధికారికంగా ఉండడానికి అనుమతిస్తోంది. అయితే ఇండియా విషయానికొస్తే మన దేశంలో రెఫ్యూజీ పాలసీపై స్పష్టత లేదు. వారిని ఎలా ట్రీట్ చేయాలనే అంశంపై క్లారిటీ లేదు. తాజాగా మయన్మార్ నుంచి వస్తున్న రోహింగ్యాలు మాత్రం ఇండియాలో చట్ట వ్యతిరేకంగా శరణార్థులుగా తలదాచుకుంటున్నారు. ఇక రెఫ్యూజీ అంటే ఎవరు అనే విషయానికొస్తే 1951లో యుఎన్ కన్వెన్షన్లో రెఫ్యూజీ స్టాటస్ గురించి కొన్ని విధి విధానాలు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1967లో కొన్ని మార్పులు చేశారు. ఇక రెఫ్యూజీ అనే పదం విషయానికొస్తే ఎవరైనా ఒక వ్యక్తి ఇతర దేశాల్లో ఉండి స్వదేశానికి వెళ్లడానికి ఇష్టపడకపోవడం, ఆ దేశంలో రాజకీయ కారణాల వల్ల లేక ఇతర కారణాల వల్ల ప్రాసిక్యూషన్ జరిగే అవకాశం ఉందంటే వారికి రెఫ్యూజీ లేదా శరణార్థి హోదాను కల్పిస్తారు. ఏ దేశానికి చెందని వారిని కూడా రెఫ్యూజీ అని అంటారు. ఉదాహరణకు మయన్మార్ను తీసుకుంటే అక్కడి మిలిటరీ రోహింగ్యాలపై దాడి చేస్తే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర దేశాలకు పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2017లో అతిపెద్ద రెఫ్యూజీ సంక్షోభం తలెత్తింది. బంగ్లాదేశ్ కాక్స్ బజార్లో అతిపెద్ద రెఫ్యూజీ క్యాంప్ ఉంది. ఇక మయన్మార్ మిలిటరీ చెప్పేదేమిటంటే రోహింగ్యాలు ప్రధానంగా ముస్లింలు, వీరంతా అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి తమ దేశంలోకి చొచ్చుకొస్తున్నారని ఆరోపిస్తోంది. ఇక ఇండియా విషయానికొస్తే సుమారు 40,000 మంది రోహింగ్యాలు కట్టుబట్టలతో వచ్చారు. దీంతో భారత ప్రభుత్వం యుఎన్ హై కమిషన్ వెరిఫికేషన్ తర్వాత దేశంలోకి అనుమతించింది. వారికి గుర్తింపు కార్డులు కూడా ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రోహింగ్యాలు అక్రమంగా దేశంలోకి వచ్చారు. వీరి వల్ల దేశంలో మత కలహాలు, టెర్రర్ దాడులు జరుగుతున్నాయి. తక్షణమే వారిని దేశం నుంచి పంపించేయాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుందని తుషార్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక ఇండియా విషయానికొస్తే గతంలో సుమారు 3 లక్షల మందికి శరణార్థి హోదా కల్పించింది. వారిలో టిబెటన్స్, బంగ్లాదేశ్కు చెందిన చక్మాలున్నారు. అలాగే పాకిస్తాన్, శ్రీలంక నుంచి దేశంలో పెద్ద ఎత్తున శరణార్థులు వరదలా వచ్చారు. అయితే ఇండియా 1951లో యుఎన్ కన్వెన్షన్లో కానీ అటు తర్వాత 1967 ప్రోటోకాల్పై సంతకాలు మాత్రం చేయలేదు. అప్పటి వరకు ఇండియా వద్ద ఎలాంటి రెఫ్యూజీ పాలసీ మాత్రం లేదు. కాబట్టి మన దేశంలో ఎవరైనా శరణార్థిగా వస్తే వారు చట్ట వ్యతిరేకంగా ఇండియాలో ఉన్నట్టు లెక్క. యుఎన్హెచ్సిఆర్ వెరిఫికేషన్ తర్వాత కూడా ఇండియా కావాలనుకుంటే వారిని ఫారెన్ యాక్ట్ లేదా ఇండియన్ పాస్పోర్ట్ యాక్ట్ ప్రకారం చట్ట వ్యతిరేకంగా ఇండియాలో ఉన్నట్లుగా పరిగణించాల్సి వస్తుంది. తాజాగా ఇండియా కూడా రెఫ్యూజీ పాలసీని తెరపైకి తెచ్చింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం ఇండియా మత ప్రాతిపదికన మాత్రమే వారికి భారత పౌరసత్వం ఇస్తుంది. 2021లో సుప్రీంకోర్టు కూడా రోహింగ్యాలు ఇండియాలో చట్ట వ్యతిరేకంగా నివసిస్తున్నారని తేల్చి చెప్పింది. వారిని వెంటనే దేశం నుంచి పంపించి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే దీంట్లో కూడా కొన్ని ఇబ్బందికరమైన అంశాలు ఇమిడి ఉన్నాయి. బంగ్లాదేశ్ రెఫ్యూజీ క్యాంప్లో తల్లిదండ్రుల నుంచి వేరుపడిన ఓ 14 ఏళ్ల రోహింగ్యా బాలిక అస్సాంలో ప్రవేశించడానికి ప్రయత్నించింది. దీంతో 2019లో ఆమెను అస్సాంలో సిలిచార్లో నిర్బంధించారు.
తర్వాత అస్సాం ప్రభుత్వం బాలికను తిరిగి మణిపూర్ మీదుగా మయన్మార్కు అప్పగించాలనుకుంటే వారు బాలికను తీసుకోవడానికి నిరాకరించారు. మయన్మార్ నుంచి లక్షలాది మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్లో కాక్స్ బజార్లో ఉంటున్నారు. వారిని తిరిగి తీసుకోండని బంగ్లాదేశ్ వేడుకున్నా మయన్మార్ ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. అయితే ఇదే ఇండియా మాత్రం అతి కష్టం మీద కొంతమంది రోహింగ్యాలను దేశం నుంచి పంపించి వేసింది. ఇక ఇండియా విషయానికొస్తే శ్రీలంక నుంచి తమిళ శరణార్థులు పెద్ద ఎత్తున తమిళనాడుకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి అలవెన్స్లు ఇవ్వడమే కాకుండా ఉద్యోగాలు కూడా ఇచ్చింది. వారి పిల్లలకు స్కూల్లో చదివించడానికి అనుమతించింది. 2009లో శ్రీలంకలో అంతర్యుద్ధం ముగిసిన తర్వాత వారిని స్వచ్ఛందంగానే వారి దేశాలకు వెళ్లమని కోరడం జరిగింది. అయితే స్వదేశంలో పరిస్థితులు అదుపులోకి వస్తే వెళ్లవచ్చునని UNHCR కూడా చెబుతోంది. ఇక బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా విషయానికొస్తే ఆమె కూడా చట్ట ప్రకారం చూస్తే మన దేశంలో అక్రమంగా ఉంటున్నట్లే లెక్క. ఎందుకంటే మన దేశంలో ఇప్పటికీ స్పష్టమైన రెఫ్యూజీ పాలసీ లేదు కాబట్టి. ఇక హసీనా విషయానికొస్తే ఆమె మాజీ ప్రధానమంత్రి హోదాలో మన దేశంలో స్టేట్ గెస్ట్ హోదాలో కొనసాగవచ్చని చెబుతున్నారు న్యాయ నిపుణులు.